హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుమా సింపుల్ వరల్డ్. ఈరోజు వేసే ముగ్గు వచ్చేసి పెళ్ళిలో వేసే ముగ్గు అండి. పెళ్ళిలో వేసే అరుగు ముగ్గు. ఒక సిస్టర్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారండి, అక్క పెళ్లి ముగ్గులు వేసి చూపించు నేర్చుకుంటాము అని. ఈ ముగ్గులు అయితే తన కోసమే అండి, తన కోసమే ప్రత్యేకంగా వీడియో చేస్తున్నాను. సిస్టర్ మీరు కనుక ఈ వీడియో చూస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అక్క నేను వీడియో చూస్తున్నాను అని. ఇదైతే పెళ్ళిలో వేసే అరుగు ముగ్గు అండి. పెళ్ళి కూతురు కోసం కానీ పెళ్ళి కొడుకు కోసం కానీ మేనత్త వేసే ముగ్గు అండి ఇది. పెళ్ళిలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయండి, కొన్ని పనులు కొందరు చేయాలి అని ప్రత్యేకించి ఉంటుందండి. అందులో ఇదొక్కటి. ఈ ముగ్గు మాత్రం పెళ్ళి కొడుకు కోసం పెళ్ళి కూతురు కోసమైనా మేనత్త వేయాలండి. ఒకవేళ మేనత్త కనుక అందుబాటులో లేకపోతే అత్త వరుస అయ్యే వాళ్ళు ఎవరైనా వేయొచ్చండి. ముందుగా గిరకతో స్క్వేర్ బాక్స్ వేసుకొని మధ్యలో ఇలా ఇంటూ గుర్తులాగా వేసుకొని తర్వాత ఇంటూ గుర్తులను కలుపుతూ హాఫ్ సర్కిల్గా గీసుకోవాలండి. అంతే, ముగ్గు వేయడం చాలా సింపుల్ అండి. అవి వేసిన తర్వాత 4 వైపులా 3 స్టెప్స్ లాగా వేసుకోవాలి. ఇదైతే ఫస్ట్ ఇటుకలు పేర్చి ఇటుకల పైన పుట్టమన్ను తీసుకొచ్చి, అదే అండి ఎర్రమన్ను తీసుకొచ్చి అలుకుతారండి. అలికి ఆరిన తర్వాత ఈ ముగ్గు వేస్తారు. ఈ ముగ్గులో వరిపిండి అలాగే పసుపు కుంకుమ వాడతారండి. అన్నీ న్యాచురల్గా దొరికే కలర్సే వాడతారండి, ఇందులో కెమికల్స్ ఏమీ ఉండవు కదా. పసుపు ఇంట్లో ఆడించింది, అలాగే కుంకుమ కూడా, అలాగే మనం వరిపిండి బియ్యపిండి వేస్తాం కదండి, ఆ పిండితో వేస్తారండి. ఈ సాంప్రదాయం అయితే అందరికీ ఉండకపోవచ్చండి, కొందరు వేస్తారు కొందరేమో వేసుకోరండి. నాకు తెలిసి నేను కొందరి ఇళ్ళల్లో చూశానండి, కొందరి ఇళ్ళల్లో అయితే వాళ్ళకు ఆనవాయితీ లేదని అన్నారండి. ఆనవాయితీ ఉన్నవాళ్ళు వేసుకుంటారు, అందరూ వేసుకోరండి. అరుగు పెట్టడానికి మంచి ముహూర్తం చూసి అందులో కూడా మంచి సమయం చూసి ఈ అరుగు అనేది వేస్తారండి. ఇందులో ఇంటి ఆడపడుచుకి మేనత్తకి పెద్దపీట వేస్తారండి ఈ ముగ్గు వేయడానికి. అలాగే నా వీడియో చూస్తున్న వారు ప్లీజ్ అండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ముగ్గు మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ముగ్గు కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నా వీడియో అనేది ఇంకొంతమందికి చేరువవుతుంది అండి. ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని మాత్రం లైక్ చేయండి. ఈ వీడియోలో నేనైతే కలర్స్ వాడుతున్నానండి, ఎల్లో కలరు అలాగే పింక్ కలరు వాడుతున్నాను. పెళ్లి తంతులో వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పసుపు కుంకుమ అలాగే ముగ్గు వరిపిండి వాడాలండి, ఇలా కలర్స్ అయితే వాడకూడదు. ఇలాంటి విషయాలు కొందరికి తెలియకపోవచ్చండి, మనం పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఇవి కూడా నాకు మా అమ్మమ్మ చెప్తే తెలిసిందండి. నాకు ఏదైనా తెలియని విషయాలు ఉంటే నేను మా అమ్మమ్మని అడిగి తెలుసుకుంటానండి. ఈ పెళ్లి తంతు గురించి కొన్ని విషయాలు నాకు మా అమ్మమ్మ అయితే చెప్పిందండి. ఈ సాంప్రదాయాలు అనేవి అందరికీ ఉండవని చెప్పిందండి. పెళ్ళి అనేది మన జీవితంలో వచ్చే పెద్ద వేడుక అండి. మన భారతదేశంలోనే పెళ్ళి అనే సాంప్రదాయానికి పెద్ద పీట వేశారండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి చేరువవుతుందండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.